ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి మన యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకమైన వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఒక అద్భుతమైన క్రిస్మస్ లోతైన అంతరంగపు విషయాల అన్నిటి నిమిత్తమై ఒక వీడియోని అప్లోడ్ చేశాము. మరి దాన్ని తప్పకుండా చూడండి. అసలు క్రిస్మస్ వెనుక ఉన్న ఆ యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలని తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, మన సంతోషము సగంలోనే ఆగిపోకూడదని, మన సంతోషము సగంగా మిగిలి ఉండేదిగా ఉండకూడదని, మన సంతోషము పరిపూర్ణము అయి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఇష్టపడుతూ ఈరోజు మనతో బలమైన వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు. అదేంటి అంటే, ప్రియమైన బిడ్డ, నీ సంతోషము పరిపూర్ణము అగునట్లుగా నన్ను అడుగు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు ప్రియ సహోదరుడా, నీకేం కావాలి? నీ సంతోషము పరిపూర్ణంగా నీ జీవితంలో మరి కార్యము జరుగుట నిమిత్తమై నువ్వు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో దానిని దేవుని సన్నిధిలో అడుగు. ఎందుకంటే అది మీకు దొరుకును. ఇది గొప్ప వాగ్దానం అండి. దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన ప్రతి మాట కూడా యథార్థమైనది, అది నిత్య సత్యమైనది, అది మార్పు లేనిది, మన జీవితాలలో ఖచ్చితంగా జరిగేటువంటిది. మరి ఇక్కడ మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. అడుగుడి, మీకు దొరుకును. అడుగుడి, మీకు దొరుకును అంటే మనము మన సంతోషాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే దానిని మనము దొరకబట్టుకోవాలి. అది మనకి దొరకాలండి. నువ్వు ఏది కావాలనుకుంటూ ఉన్నావో దానిని నువ్వు పొందుకున్నప్పుడు నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. ఎలా? దాన్ని ఎలా పొందుకుంటాం? అది ఎలా మనకు దొరుకుతుందంటే అడగాలి. ఇక్కడ ఈ మాట స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అడగండి, అడుగుడి, మీకు దొరుకును. అడగకుండా దొరుకును అనే మాట ఇక్కడ వ్రాయబడలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఏమి అడుగుతూ ఉన్నావు? నిజంగా అడుగుతూ ఉన్నావా? లేదంటే నామమాత్రంగా అడుగుతూ ఉన్నావా? ఎలాగనో అడుగుతున్నావు? అడిగే విషయంలో నీకు ఒక మంచి క్లారిటీ అవసరమై ఉన్నది. ఇక్కడ పైన మాటలో చూస్తే, ఇదివరకు మీరేమియో నా పేరట అడుగలేదు. ప్రియా దేవుని బిడ్డ, ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవుని పేరట మనం అడగాలి. ప్రియ దేవుని బిడ్డ, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుతూ ఉన్నాను. ఇది అద్భుతమైన వాగ్దానం అండి. నిశ్చయముగా అంటే డెఫినెట్గా మన జీవితాలలో జరుగుతుంది అని ఈ వాగ్దానం తెలియపరుస్తుంది. నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలనుకుంటే ఈరోజు ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించు. అయా, నేను నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నా, నాకు దొరుకును అన్నావు కదా, నాకు ఇవ్వాలి నువ్వు అని ఒక మంచి నిర్ణయం తీసుకొని అడుగు. తప్పకుండా దేవుడు నీకు దయచేస్తారు. నీ సంతోషము పరిపూర్ణము అగునట్లుగా. అయితే దీంట్లో కండిషన్స్ ఉంటాయండి. మనము ఎక్కడైనా ఏదైనా మరి కంపెనీకి వెళ్ళినా ఏదైనా మనకు ఫ్రీ అని కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటారు. వాటిల్లో కూడా అంతా కూడా చెప్పేసి కింద కండిషన్స్ అప్లై అని మనకు ఒక మంచి కింద నోట్కు కనిపిస్తూ ఉంటుంది కదా. ఇది కూడా అంతే ప్రియ దేవుని బిడ్డ. నీ సంతోషము పరిపూర్ణమన్నట్లు అడగటానికి, మనము దొరకబట్టుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి.
దైవ చిత్తానుసారంగా అడగాలండి. మన ఇష్టానుసారంగా కాదు, కానీ దైవ చిత్తంలో మనము అడిగే వారంగా ఉండాలి. నీతి, యథార్థత, పరిశుద్ధతను చేతబట్టుకొని విశ్వాస యాత్రలో కొనసాగుతూ దేవుని సన్నిధిలో అడగాలండి. అప్పుడు ఆ కండిషన్స్ అన్నీ అప్లై అయినప్పుడు మాత్రమే మనకు దొరుకుతాయి. వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యలో దేవుని మాటలు వింటూ ఉన్న మీరెవరి అయినా వాస్తవాన్ని గ్రహించాలని యథార్థమైన మాటలు బోధిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కానుకిస్తే అద్భుతం జరుగుతుందని చెప్పలేక కాదండి. నువ్వు మనుషులకు మరి చెప్పేవారికి అనుకూలంగా ఉంటే అద్భుతం జరిగిపోతుందని చెప్పడం చేతగాక కాదండి. అలాంటి వ్యర్థమైన పరిచర్య మనది కాదు. దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా చెప్పి దేవుని కోసం కనీసం ఒక్క ఆత్మనైనా సంపాదించడమే ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మాటలను గ్రహించండి. నిజాన్ని యథార్థంగా పట్టుకున్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈ యొక్క నిజం, యథార్థత అనేది ఆచరించడం కష్టంగానే ఉండవచ్చు, కానీ దాని ద్వారానే ప్రతిఫలం ఉంది. అబద్ధమైన వాటిని వెతకి వెంబడించి మన జీవితాలలో నష్టాన్ని చవి చూడడం కంటే కష్టమైన నష్టమైన క్రీస్తు వలె యథార్థతను అనుసరిస్తే మన జీవితాలు ఉన్నంతకాలమైన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయండి. వాటిలో కష్ట నష్టాలు ఉంటాయి, అయినా సంతోషము, సమాధానము ఇమిడి ఉన్నటువంటి కష్ట నష్టాలు అవి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, నీ సంతోషము పరిపూర్ణం చేసుకోవాలంటే అడుగు, దొరుకుతుంది. ఎలా? కండిషన్స్ అప్లై. మరి ఎన్నో ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కదా, వాటన్నిటిని చేతబట్టుకొని అడుగు. దేవుడు తప్పకుండా నీకు అన్నిటినీ దొరికే విధంగా చేస్తారు. ఆమెన్. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. అవునయ్యా, మా సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే మేము అడగాలి తండ్రి, మేము దొరకబట్టుకోవాలి ప్రభా. ఎలాగున అడగాలో బయలుపరిచారు. అయా, అడగడం మా పని, ఇవ్వడం మీ పని. మేము అడిగేది అడిగి మా పని చేసి మీరు చేసే పని కోసం ఎదురు చూసే భక్తి విశ్వాసాలను దయచేయమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామం సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి. ఇది మీ బాధ్యత. మరి పరిచర్య భారం కలిగి ఉన్నది కదా, సహకరించడానికి ముందుకు రండి. అండ్ అలాగే మన ఛానల్లో న్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము, రోజు విడిచి రోజు. సో తప్పకుండా చూడండి, షేర్ చేయండి. చాలా అవసరమైన మాటలు చాలామందికి చేరితే యథార్థమైన వాక్యాన్ని వింటారు, వారి జీవితాలను కట్టుకుంటారు, ఫలిస్తారు. వారి ఫలంలో మీరు కూడా నిలిచి ఉంటారు షేర్ చేసిన ఎడల. ఈ విషయాన్ని గమనించండి. మరి మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి క్రిస్మస్ మెసేజ్ అండ్ అలాగే నరకానికి సంబంధించిన మెసేజ్ అండ్ అలాగే అపవాది సూచనలు, మరి 3 వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా చూడండి, క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు షేర్ చేస్తే మరి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.